అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను శివరాత్రికి సంబంధించి వ్యూయర్స్ అడిగిన అనేక ధర్మ సందేహాలకు సమాధానాలను నా యథాశక్తి కొలది ఈ వీడియో ద్వారా అందించే ప్రయత్నం చేశానండి। మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। శివరాత్రి రోజున పాటించవలసిన ముఖ్య నియమాలు ఏమిటి? ముందుగా శివరాత్రి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే తలస్నానాన్ని ఆచరించాలి। తెల్లని వస్త్రాలు ధరించి విభూతి ధారణ చేయాలి। ఆ తరువాత స్వామివారికి పంచామృతాలతో గాని పంచగవ్యంతో గాని అభిషేకం చెయ్యాలి। ఆ తరువాత విభూతితో స్వామివారికి అభిషేకం గావించి మంచి గంధంతో అలికి బొట్టు పెట్టి అలంకరించాలి। తెల్లని పువ్వులతో అర్చించాలి। తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి। శివపూజ మంత్రపూర్వకంగా ఎలా చెయ్యాలి, అభిషేకం ఎలా చెయ్యాలి అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశానండి। దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను। దానిని వింటూ మీరు కూడా ఈ పూజని పాటించవచ్చు। ఈ రకంగా శివ పూజాభిషేకాలను ఉదయం మరియు రాత్రి 4 జాములలోనూ కూడా చేయాల్సి ఉంటుంది। ఇక పగలంతా ఉపవాసం చెయ్యాలి। వృద్ధులు, పసిపిల్లలు, ఆరోగ్యం సహకరించని వాళ్ళు, గర్భవతులు, అలాగే బాలింతలు ఉపవాసం చేయకూడదు। శక్తి ఉంటే గనక పూర్తి ఉపవాసం చేయవచ్చు, కానీ ఏదైనా అల్పాహారం కింద పాలు గాని పళ్ళని గాని స్వీకరిస్తే మంచిది। అది ఆరోగ్యరీత్యా చూసుకోండి। గర్భవతులు 7వ నెల వచ్చేంత వరకు వాళ్ళ శక్తి కొలది పాలు, పళ్ళు, అన్నము కాకుండా మామూలు పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చును, కానీ కటిక ఉపవాసం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి। 7వ నెల దాటిన తర్వాత వారికి ఈ ఉపవాస దీక్ష, శివరాత్రి పూజాభిషేకాలు నిషిద్ధం। మరి గర్భవతుల భర్త చేయవచ్చునా? శివాభిషేకం అంటే 7వ నెల దాటిన తర్వాత పురిటితో సమానం కాబట్టి భర్తలు కూడా శివాభిషేకం, పూజ నిషిద్ధం అని శాస్త్రాలు చెబుతున్నాయి। కానీ గర్భవతులు చక్కగా పురాణ పఠనం, దైవనామస్మరణ చేసుకుంటూ కాలాన్ని గడపవచ్చును। సూతకంలో ఉన్నవాళ్లు శివరాత్రి పూజాభిషేకాలు చేయవచ్చునా? శివరాత్రి రోజున శివాభిషేకం చేయవచ్చునండి, అలాగే శివుని దర్శనం కూడా చేయవచ్చును। కానీ మంత్రపూర్వకమైన శివాభిషేకం అంటే నమక చమకాలు, మహర్న్యాసాలు ఇవన్నీ కూడా చేయకూడదు। ఉత్తి నీటితో అభిషేకం చేయవచ్చు। పంచద్రవ్యాలతో ఏ అభిషేకాలు కూడా నిర్వహించకూడదు। ఉపవాసం చేసి 4 జాములు కూడా మనం జాగరణ చెయ్యాలా అండి? ఉపవాసం ఉన్నవాళ్ళు జాగరణ కనీసం లింగోద్భవ సమయం వరకు అంటే అర్ధరాత్రి 12 వరకు మేల్కొని ఉంటే సరిపోతుంది। ఆ తర్వాత మీ శక్తి కొలది చేయండి। శివరాత్రి పారణ అంటే ఉపవాస దీక్ష విరమించిన తరువాత ఏ నియమాలను పాటించాలి? శివరాత్రి రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేసిన వాళ్ళు మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం, కూరలు వండి దేవునికి ముందుగా నివేదించాలి। ఆ తరువాత మీకు శక్తి ఉంటే కనుక బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి। లేదు అంటే ఫలం గాని తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని బ్రాహ్మణులకు దానం చేస్తే ముక్తిదాయకం। అలాగే గోవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి 3 ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పేదవారికి అన్నదానం గాని పశుపక్షాదులకు ఏమైనా తినటానికి ఇవ్వటం గాని చేయాలి। ఈ తంతు పూర్తి చేసిన తరువాతనే ఉపవాస దీక్ష విరమించాల్సి ఉంటుంది। ఇలా చేస్తే పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి సంపూర్ణ దైవానుగ్రహంతో మన సర్వ కోరికలు నెరవేరుతాయి। శివరాత్రి పూజ చేస్తున్న వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, మాంసాహారం, నిషిద్ధ పదార్థాలు ఏమీ కూడా స్వీకరించకూడదు। పగటి నిద్ర చేయకూడదు। బ్రహ్మచర్యం 2 రోజులు పాటించాల్సి ఉంటుంది। శివునికి ఏ పువ్వులంటే ఇష్టం? మహాదేవునికి అన్ని రకాల పువ్వులు కూడా ప్రీతికరమైనవేనండి। కాకపోతే ఒక్క మొగిలి రేకు మరియు సంపింగ
పువ్వులు ఈ రెండు మినహాయించి మిగిలిన ఎటువంటి పువ్వులతోనైనా సరే ఆయన్ని అర్చించవచ్చు. ముఖ్యంగా తెల్లని పువ్వులంటే మహాప్రీతి ఆయనకి. శివరాత్రి రోజున మాకు సమయం లేదండి, ఏ పూజ ఉపవాసం జాగరణ ఏమీ చెయ్యలేము, అంత శక్తి మాకు లేదు, మరి మేమేం చెయ్యాలి? ఇవి ఏమీ చెయ్యలేని వాళ్ళు ముఖ్యంగా పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ మీ యథాశక్తి కొలది ఈ రోజంతా కూడా నామస్మరణ చేస్తూనే ఉండండి. తరువాత మీకు వీలైతే కనుక ఒక్క బిల్వపత్రం, అది ఎందుకు అంటే శివరాత్రి నాడు 14 లోకాలలోని పుణ్యతీర్థాలు అన్నీ కూడా బిల్వమూలంలో ఉంటాయట. అందుకని ఒక్క పత్రమైనా సరే శివునికి అర్పిస్తే ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తే అఖండ కోటి పుణ్యఫలం మీ ఖాతాలో వచ్చి చేరుతుంది. ఇంట్లో శివలింగం లేదండి, మరి అభిషేకం ఎలా చేయాలి అంటే పుట్టమన్ను తెచ్చుకొని దాంతో శివలింగాన్ని చేసుకొని అర్చించవచ్చు. లేదు అంటే కనుక మీ ఇంట్లో ఉండే బియ్యపిండితో గాని లేదంటే పసుపుతో గాని అన్నంతో గాని ఐసుతో గాని మీరే స్వయంగా శివలింగాన్ని చేసుకొని అర్చించండి. అన్నలింగం, ఐసులింగం, పసుపుతో లింగాన్ని ఎలా చేసుకోవాలి, వాటితోటి పూజిస్తే కలిగే ఫలితాలు అన్ని వివరాలు నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో పెట్టానండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అభిషేకం చేసినప్పుడు పువ్వుతోటి ద్రవ్యాలని స్వామివారి మీద చిలకరిస్తూ ఉండండి, సరిపోతుంది. అది కూడా చెయ్యలేని పక్షంలో మానసికంగా స్వామివారికి మీరు అభిషేకం చేస్తున్నట్టు స్మరణ చేసుకోండి. అంతకన్నా పుణ్యప్రదం ఇంకొకటి లేదు. శక్తి ఉన్నవారు శివరాత్రి రోజున ఉపవాసించి త్రికరణ శుద్ధిగా శివునిని ఆరాధిస్తే 1 సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలితం మనకి కలుగుతుంది. సాక్షాత్తు ఇది శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దల వాక్కు. కాబట్టి ఇంత పుణ్యప్రదమైన రోజును ఎవ్వరూ వదులుకోకండి. విన్నారు కదా శివరాత్రి సందేహాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.